ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రతి థర్స్డే, ప్రతి గురువారం కూడా చక్కగా ఈ 30 నిమిషాల మెసేజ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు టాపిక్ ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఈ 3 ముక్కలు చాలండి ఈరోజు మన యొక్క వాక్యం స్టార్ట్ చేయడానికి. నీవు ఆశీర్వాదంగా ఉండువు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, బ్లెస్సింగ్స్ కొరకు మనం దేవుని సన్నిధిలో అడిగినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడే అబ్రహాము వెనుక వెళ్ళి, నీవు నా మాట విన్నట్లయితే నీవు ఆశీర్వాదింపబడిన వాడుగా ఉంటావు. నీవే కాదు, ఆదికాండము 18:18లో చూస్తే అబ్రహాము నిశ్చయంగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అబ్రహాంని దేవుడు అంతగా ఆశీర్వదించాడు? చూడండి, అబ్రహాంను దేవుడు దీవించడం మాత్రమే కాదు, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజు దగ్గర నిలబడినా కూడా రాజులు సైతం ఆయనను ఆశీర్వదించారు. అబిమెలెకు రాజు ఆయనను ఆశీర్వదించాడు. మెల్కీజెదెకు రాజు మరి ఆయనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వేర్ ఎవర్ హీ వెంట్, బ్లెస్సింగ్ ఫాలోడ్ హిమ్. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడ్డాడు. మనం చూసినట్లయితే దేవుని ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలుగా దేవుడు ఎప్పుడు గుర్తించబడాలని దేవుడు కోరుకుంటాడు. భూమి మీద సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకు అబ్రహాంకి ఇంతగా ఆశీర్వాదాలు ఆయన వెంట వెళ్తూ ఉన్నాయంటే, ఒక్క మాట నేను చెప్పాలంటే, అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇది చేయి, అది చేయి, ఈ ఇల్లు, ఈ స్వాస్థ్యం నాకు ఇవ్వు, పశువులు నాకు ఇవ్వు, ఇంతమంది సర్వెంట్స్ని నాకు ఇవ్వు, ఇంతమంది దాసులను నాకు ఇవ్వు అని ఎక్కడా కూడా ప్రార్థించినట్టుగా మనం చూడలేదు. కానీ అబ్రహాము చేసిందెల్లా కూడా దేవుని వెంబడించాడు. దేవుని యొక్క సహవాసం కోరినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతవరకు కోరుకున్నాడంటే, దేవుని సహవాసం కొరకు, దేవునితో ఉన్న ఆ బంధం కొరకు, ఆ రిలేషన్షిప్ కొరకు తన సొంత కుమారుడైన, ఎంతో ఎదురు చూస్తూ 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 100 ఏళ్ళకు పుట్టిన కుమారునైనా కూడా వెనుతీయక దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే అబ్రహాము దృష్టిలో ఏంటంటే, దేవుడే ఆశీర్వాదము, గాడ్ ఈజ్ మై బ్లెస్సింగ్. నేను దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే, దేవునితో ప్రతి దినం స్నేహిస్తే, దేవునితో ప్రతి దినం నేను సహవాసము చేసినట్లయితే నేను దేవుని యొక్క ఆశీర్వాదంలో అడుగు పెడతాను అనుకున్నాడు. కాబట్టి ఈ లోకపు ఆశీర్వాదాల కంటే దేవుని ఎక్కువగా ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క స్నేహాన్ని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఒకే ముక్కలో నేను చెప్పాలంటే, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, ప్రతి విషయంలో ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఎఫర్ట్ చేస్తారో, ఎవరైతే ప్రయాస పడతారో అలాంటి వారు వర్ధిల్తారని ఈరోజు దేవాది దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడు. మనం చూసినట్లయితే అబ్రహాంని ఎంతగా దీవించాడో ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సంతానాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, అబ్రహాము బట్టి నాశనము చేయకుండా ఎంత ఘోరమైన పాపినైనా, భయంకరమైన పాపాలు చేస్తున్నా అబ్రహాంని జ్ఞాపకం చేసుకొని ఆయన సంతానాన్ని, ఆయన కలిగిన సమస్తాన్ని దేవుడు కాపాడుతూ రావడం మాత్రమే కాదు, దేవుడు అబ్రహాంని ఎంతగా ప్రేమించాడంటే, అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాలు వెళ్ళాయంట. అబ్రహాము ఆశీర్వాదాల వెనకాల పడలేదు, కానీ దేవుని వెనకాల పడ్డాడు. అంతే, ఆశీర్వాదాలు ఆయన వెంటాడి వెంటాడి వస్తూ ఉన్నాయి. ఈరోజు నీవు అట్టి ఆశీర్వాదాలు నీ వెంట రావాలన్నట్లయితే మనం ఎలా ప్రార్థన చేస్తామండి? ప్రభా నాకు ఇల్లు ఇవ్వు, నాకు ఇది దయచే, నాకు అది దయచే, నాకు ఈ జాబ్ ఇవ్వు, నాకు ఈ ప్రమోషన్ ఇవ్వు, ఒకటి తర్వాత ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రతి విషయంలో అడుగుతాం. మంచిదే, అడగడం వల్ల పొందుకోవడం మంచిదే. కానీ అత్యంతమైన బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? అతి శ్రేష్టమైన బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? దేవుని తోడు నీకు ఉండడం. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూసారండి. దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క తోడు ఎవరికైతే ఉంటాడో మరి అలాంటి వారు వర్ధిల్తారనే మాట మనం చూస్తూ ఉంటున్నాము. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆశీర్వాదాలు వెంట పడుతూ ఉంటాం, కానీ దేవుని నమ్మం. దేవుని తోడు నాకు కావాలని అనుకోం. ఇక్కడ యోసేపు చూసినట్లయితే, యోసేపు గురించి బైబిల్లో ఒక చక్కని మాట చెప్పబడింది. ఏంటంటే, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. చూస్తున్నారా ఎంతగా ఫలించారంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే, దేవుని యొక్క స్నేహం, దేవుని యొక్క బంధం, దేవుని యొక్క తోడు ఎవరికైతే ఉంటుందో వారు ఏ పని చేసినా వారు వర్ధిల్తారు.
యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. ఆయన చేతితో చేసిన ప్రతి పనిని దేవుడు దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారిని ఫలిస్తూ ఉంటాడు, వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. ప్రభా నాకు ఇది దయచే, ప్రభా అది దయచే అనే కంటే ప్రభా నీవు నాకు కావాలి నాయన అని అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలిస్తూ ఉంటాడు. యోసేపుని మనం చూసినట్లయితే ఆయన ఎంతవరకు ఫలించాడంటే గోడ మీద ఎక్కి ఆ కొమ్మ పాకుతుందంట. చూడండి, యోసేపు దాదాపు మరి 4 ఇళ్లలో ఉన్నాడు. మొదటిది తండ్రి ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఫలించాడు. అందరూ అన్నదమ్ములు అసూయ పడేలాగా ఫలించాడు. అంతేకాదు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. రెండోదిగా ఆయన బానిస గృహం అంటే పోతిఫర్ గృహంలో ఉన్నాడు, అక్కడ ఆయన బహుగా ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. మూడోదిగా జైల్లో కూడా ఫలించాడు యోసేపు. మరి చెరసాల గృహం అని ఉంది బైబిల్లో, ఆ చెరసాల గృహంలో కూడా యోసేపు ఫలించాడు. ఇంకా ఐగుప్తు గృహం అని ఉంది, ఐగుప్తు గృహంలో కూడా యోసేపు బహుగా ఫలించాడు. రాజగృహంలో కూడా ఆయన బహుగా ఫలించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ 4 గృహాల్లో యోసేపుతో పాటు ఎవరున్నారు అంటే దేవుని యొక్క తోడు. ఈరోజు నీవు కూడా అటువంటి తోడు, అటువంటి సంబంధం కలిగి ఉన్నావా? దేవుని సహవాసము నీకు ముఖ్యంగా ఉందా? అబ్రహాము చూడండి, ఒకే మాట దేవుడు చెప్పాడు. ఎన్నోసార్లు పిలవలేదు అబ్రహాంని, ఒకేసారి పిలిచి అంటున్నాడు, అబ్రహామా నేను చూపించు దేశంకు నువ్వు రా అంటే ఓకే తండ్రి, సరే ప్రవ్వా నేను వచ్చేస్తున్నాను అని అంటున్నాడు. ఓకే సరే అనడానికి అసలు ఏ మాట కూడా ఆలోచించకుండా, ఏ విషయం కూడా ఆలోచించకుండా ఆ గృహం ఎలా ఉంటుంది, ఆ స్వాస్థ్యం ఎలా ఉంటుంది, ఆ ఊరు ఎలా ఉంటుంది, దేవుడు చూపించే ఆ దేశం మంచిగా ఉంటుందా, అసలు నాకు ఆ భాష వస్తుందా, అక్కడున్న ప్రజలు నన్ను తిడతారా కొడతారా, లేక అక్కడున్న మేము ఫలిస్తామా అనే తలంపు రాకుండా దేవుడు పిలిచిన వెంటనే ఓకే తండ్రి సరే ప్రభా నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని లోపడే మనసు ఎలా వచ్చిందండి? ఒకేసారి దేవుడు సడన్గా పిలిచి అబ్రహమ్మ నువ్వు రా అంటే రాదండి. సడన్గా దేవుడు ఎవరినైనా పిలిచి నేను చెప్తున్నాను కదా, నీ ఇంటి వారిని వదిలేసాయి, నీ ఫాదర్ హౌస్ని వదిలేసాయి, లేక నీ ఉద్యోగాన్ని వదిలేసాయి, నీ సమస్తాన్ని వదిలేసి, నేను అందరి చుట్టాలని వదిలేసి అని సడన్గా దేవుడు మీకు వచ్చి చెప్తే మీరు వదిలేస్తారా? ఎందుకు వదిలేమో? ఎందుకంటే మనకి ఆ బంధము ఒక అలవాటు మనకు తెలియదు. చూడండి, మీ నాన్నగారు వచ్చి సడన్గా ఒక రోజు వచ్చి కమ్ లెట్స్ గో అవుట్, మనం బయటికి వెళ్దాం రా అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా డాడీ అడిగాడు కాబట్టి మనం బయటికి వెళ్ళాలి, నువ్వు అర్జెంట్గా కారు ఎక్కువ అనగానే ఎందుకు డాడీ అని అడిగినా కూడా మనం కారు ఎక్కుతాం, వెళ్ళిపోతాం. అయితే అబ్రహాం ఎందుకు డాడీ కూడా అడగలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు మనము మన డాడీని అంత నమ్ముతాం, ఎందుకు మన తల్లిని అంత నమ్ముతాం? ఎందుకంటే ప్రతిదినం వారితో సహవాసం చేస్తాం, వారి యొక్క నేచర్ మనకు తెలుసు, వారు ఎంత ప్రొటెక్టివో మనకు తెలుసు, వారు మనల్ని ఎంత కాపాడుతారో, మనల్ని ఎంత ప్రేమిస్తారో, వారి స్నేహం తెలుసు, వారి ప్రతి ఒక్క మూవ్మెంట్ మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాము, డాడీ పిలిచిన వెంటనే ఓకే ఓకే డాడీ వస్తాను అని చెప్తా ఉంటాం. అలాగే మనం కూడా దేవుడు మనల్ని నడిపించడానికి మన సహవాసం కోరుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాంకి ఒక సడన్గా వచ్చేసి నేను చెప్పేది నువ్వు చేయి అని దేవుడు చెప్పలేదు, కానీ అబ్రహాం దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆ వాయిస్ ఆయనకి ఫెమిలియర్గా ఉంది, ఆయన స్వరం ఆయనకి అలవాటుగా ఉంది, ఆయన నమ్మాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడిందని మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు కూడా నీవు అటువంటి సహవాసం కలిగి ఉన్నావా? యోబు గ్రంథం 22:21 నుంచి మనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, ఆయన అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ మాటలు నేను స్పష్టంగా చదివాను, కావాలని ఈ యొక్క 7 వచనాలు లేక 8 వచనాలు నేను చదివాను. ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసం మనకు చాలా ముఖ్యమైనది. ఆశీర్వాదాలు రావాలి, ఎలాగ రావాలని నీ తల బద్దలు కొట్టాల్సిన పని లేదు. ఎంత చక్కగా దేవుడు మనకి ఇక్కడ అబ్రహాము, అలాగే యోసేపు, అలాగే దావీదు, మోషే లాంటి వారు దేవుని సహవాసం కోరడానికి, దేవుని సన్నిధిని ఇష్టపడడానికి వారు డిసైడ్ చేసుకున్నారు.
అంతే. వారు ఏదైతే యోచన చేశారో అది వర్ధిల్తూ వస్తూ ఉంది. ఎందుకంటే దేవుని తోడు వరకు ఉంది. వారు ఏం పారేసుకున్నారంటే ఈ లోకంలో ఉన్న ఘనాన్ని, ఈ లోకంలో ఉన్న బంగారం. చూడండి, కొంతమంది అంటారంట, బంగారం చూసి నా బంగారపు తల్లి అంటారు, నా బంగారమ్మ నా ఇంట్లో ఉండాలంటారంట. ఎంత మూర్ఖము. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు యోబు 22లో, నీ యొక్క అపరించి దేవుడే ఉండాలి. అంటే దేవుని నువ్వు ఎంతగా ఇష్టపడాలంటే ఒక్క మాట యేసయ్య నీకు చెప్పంగానే ఆ మాటకు నువ్వు లోబడి ఆయన మాటకి నీవు వెళ్ళిపోయి నువ్వు ఆయనతో సహవాసం చేసేంత నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వు ఏది చేసినా వర్ధిల్తావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. యోసేపు ఏ గృహంలో ఉన్నా 4 ఇళ్లలో ఉన్నాడు. ఆ 4 ఇళ్ళు ఆయన ద్వారా వర్ధింపబడింది. ఆ 4 ఇళ్ళ ఆఖరికి ఎక్కడ ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు అంటే రాజగృహంలో ఉన్నాడు. అధికార లెవెల్లో ఉన్నాడు. ఒక ఈజిప్ట్ కింగ్ దగ్గర ఉన్నాడు. ఒక దేశంలోనే ఒక ఘనమైన గృహంలో ఎందుకున్నాడంటే దేవుడు ఆయనకు తోడుగా వస్తూ ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, బానిస గృహంలో ఉన్నాడు, తండ్రి ఇంట్లో ఉన్నాడు. అంతేకాదు అధికార లెవెల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనకు తోడుగా వచ్చాడు. ఆయన చేసేదంతయు ఫలిస్తూ ఉంది. 7 సంవత్సరాలు ఆయన చేతిలో ఫలాన్ని చూశాడు. 7 సంవత్సరాల కరువు కాలంలో కూడా యోసేపు ఫలించాడండి. యోసేపు ద్వారా ఆ యొక్క దేశం ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము ద్వారా జనములు ఆదికాండం 18:18లో మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే ఆయన ద్వారా, ఆయన నిమిత్తము జనములు ఆశీర్వాదం. చూడండి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. 51 యెషయా గ్రంథము 2వ వచనం చద్దాము. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగునట్లుగా చేసి తిని. చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని పిలిచి ఈరోజు ఈ మాటలు చెప్తున్నాడు. మనల్ని పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటూ నీవు ఆశీర్వాదంగా ఉండు అని ఈరోజు టాపిక్లో 12:2లో ఆదికాండం మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలన్నట్లయితే అబ్రహాం చేసింది మనం చేయగలగాలి. అబ్రహాం ఎవరితో సహవాసం ఇష్టపడ్డాడు? తన సొంత కుమారుని కంటే కూడా దేవుని సహవాసం కోరాడు. అమ్మో, నా కుమారుని నేను ఇవ్వకపోతే దేవునితో నా రిలేషన్షిప్ కట్ అయిపోతుందేమో, ఆయన అడిగింది నేను చేయకపోతే, ఆయన చెప్పింది నేను వినకపోతే నాకు దేవునితో సత్సంబంధం కోల్పోతానేమో అని చెప్పి కుమారుడు అడ్డుగా ఉంటే ఆ కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో పాపం అడ్డుగా ఉంటే దేవునికి నీకు ఆ పాపను తొలగించుకోమని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా, మోషే ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకి బైబిల్లో రాయించలేదా? ఏదైతే అడ్డుగా ఉందో అది నువ్వు తొలగించుకో. దేవుని సత్సంబంధం నువ్వు కోరుకో, దేవుని సహవాసం నువ్వు కోరుకో. అప్పుడు నువ్వు ఫలించడి కొమ్మగా ఉంటావు. ఎక్కడ కూడా నీవు ఫలించలేకపోతున్నావు. నిష్ఫలమైన జీవితము, సంవత్సరాలు ఫలాలు లేని సంవత్సరాలుగా నువ్వు జీవిస్తున్నావు. కానీ నీవు ప్రతి దినం ఆయన సహవాసం కోరుకో. ఇది కేవలం అబ్రహాంకే కాదు, ఇది ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవా నువ్వే నాకు కావాలి ప్రభా. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడిని కోరుకుంటారు, పిల్లలు కావాలి ప్రభా. దేవుడు చక్కని పిల్లల్ని ఇస్తాడు వారిని ప్రేమించి. ఆ భార్యాభర్తను ప్రేమించి ఒక చక్కని బహుమానం ఇస్తారు. అందమైన పిల్లల్ని ఇస్తే దేవుడు వారేం చేస్తారు తెలుసా? దేవుని మర్చిపోతారు. అందమైన పిల్లలే వారికి ప్రతి దినము వారితో సహవాసం చేయాలి, వారితో స్నేహం చేయాలి, వారి కొరకు జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మేలు అనేది ఉండదండి. ఎందుకంటే మనుషులు మారిపోతారు. తల్లిదండ్రుల ప్రేమ కూడా నీడ వల్లే ఉంటుందని ఒక ఆయన పాట రాశాడు. కానీ నా పిల్లలు మనల్ని చూసుకుంటారని కలగా మనము కళ్ళలు కంటూ ఉంటాం, కానీ అది కలగానే మిగిలిపోతుంది అంటున్నాడు. కానీ దేవుని ప్రేమ ఒకసారి నిన్ను పట్టుకున్నాడు, ఒకసారి నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నట్లయితే ఆయన తోడు, ఆయన స్నేహం, ఆయన సహవాసము ద్వారా నీవు వర్ధిల్తా ఉంటావు. ఏ విషయంలో నువ్వు తక్కువగా జీవించవు, ఏ విషయంలో కూడా నువ్వు తల దించుకోవు అంటున్నాడు దేవుడు. ఒంటరిగా ఉన్న అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము లోబడినప్పుడు దేవా సరే ప్రభా అనడానికి కారణము ఏంటయ్యా అంటే ఆయన దేవునితో ప్రతి దినం సహవాసం చేస్తున్నాడు. అంతగా దేవుని నమ్మడానికి ఎందుకు మనం దేవుని నమ్ముతామంటే ఆయనతో సహవాసం చేస్తే అంతగా మనం నమ్ముతాం. ఆయన సహవాసం చాలా గొప్పది ఈ లోకంలో ఉన్న సహవాసముల కంటే. మీకు ఒకటి తెలుసా అండి, మనుషులంట సహవాస ప్రాణులు. అంటే సహవాసం లేకుండా వారు బ్రతకలేరు. ఒంటరిగా ఒక నెల ఒక వ్యక్తి ఒంటరిగా రూమ్లో గడిపితే, ఎవరిని కలవకుండా ఎవరితో మాట్లాడకుండా గడిపితే త్వరగా చనిపోతాడంట, లేక డిప్రెషన్కి వెళ్ళిపోతాడంట, హార్ట్ ఆగిపోతుందంట. మనమందరం కూడా సహవాస జీవులం. మనకి సహవాసం కావాలి. చూడండి, పిల్లలు ఎలా ఉంటారు? తల్లి కావాలి, తండ్రి కావాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలవాటు అయిపోతారు. ఆ ఇంట్లో ఉన్న వారు ఒకరోజు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతే బాధపడతారు.
మా పిల్లలు అయితే నేను బాత్రూంలో ఉన్నా కూడా బాత్రూమ్ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు కనిపెట్టుతూ ఉంటారు, మమ్మీ ఎక్కడుంది, అందరు ఎక్కడున్నారు. మనం అందరం కూడా సహవాసాన్ని ఇష్టపడుతూ ఉంటాం. అయితే అందరి సహవాసం మనకు మేలు జరగదు. అందరి సహవాసం వల్ల మనకి తృప్తి రాకపోవచ్చు. అందరి సహవాసం ద్వారా మనం వర్ధిల్లకపోవచ్చు. వారి అలా ఉంచాడు దేవుడు, మనకి ఉంచాడు. కానీ దేవుని కంటే వారిని ప్రేమించకూడదు. దేవుని కంటే వారి సహవాసం మనం కోరకూడదు. మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చినట్లయితే, యోసేపుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే దేవుని సహవాసం కోరాడు. ఆ పోతిఫర్ వైఫ్, ఆ పోతిఫర్ యొక్క భార్య నేను నీతో పాపం చేయాలన్నప్పుడు యోసేపు ఒకటే మాట అంటాడు, నేను దేవునికి భయపడువాడని అంటాడు. ఎందుకు దేవుని భయపడతాడు అంటే దేవుడు కొడతాడనో నాశనం చేస్తాడని కాదు. అసలు ఆయన బానిస గృహంలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆయన దేవుని మీద నొచ్చుకొని, నువ్వు నాకేం చేసావు, కలలిచ్చావు, నా తండ్రిని దూరం చేసావు, అందరిని దూరం చేసి ఇదిగో ఈ బానిసగా నన్ను చేసావు, అసలు నువ్వు ఉన్నావా అనలేదు. కానీ దేవుని సహవాసం కోల్పోతాడని భయపడ్డాడు. ఈ యొక్క పాపము వల్ల దేవుడు నాకు దూరం అవుతాడని భయపడ్డాడు. అందుకే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఎవరైతే దేవుని తోడు కోరుకుంటారో దేవుడు ఎల్ల వేళలో వారికి తోడుగా ఉంటాడు. ప్రభా, నా మార్గం అంతట్లో నువ్వు రా ప్రభా, నాతో పాటు నువ్వు నడువు ప్రభా, నా ప్రయాణంలో నువ్వే ఉండాలి ప్రభా అని నువ్వు దేవుని సహవాసం కోరినట్లయితే, ప్రతి దినం ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఆయన సహవాసం కోరినట్లయితే నీ జీవితము అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంది. దావీదు గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఎంత అద్భుతంగా రాయబడింది అంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. అలాగే మొదటి సమయంలో 18-14 వచనాలు చద్దాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇన్ ఎవ్రీథింగ్ దావీదు దేవుడు తోడుగా ఉండడానికి మంచి ప్రవర్తించాడంట. అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే మనకి ఇంకా మనం ఏది ఇష్టపడదు, ఐ వాంట్ బ్లెస్సింగ్, ఐ వాంట్ ఇల్లు, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ కాదు. దేవుడు నాకు తోడుగా ఉండాలంటే నేను సరిగ్గా సుబుద్ధిగా ఉండాలి, సత్క్రియ చేయాలి అనే విషయం మనకు ఉండాలి. ప్రతిదినం కూడా దేవుడు ఆకాశం నుండి నన్ను వెదకువర కలరేమో అని దేవుడు తొంగి చూస్తున్నాడు అని కీర్తన 14, కీర్తన 53లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 18వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అలాగే 15వ వచనం చూద్దాం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడింది. అంటే ఇక్కడ మనం దేవునికి భయపడి జీవిస్తూ మన ప్రవర్తనను సరి చేసుకుంటే మనుషులు కూడా, రాజులు కూడా మనకు భయపడతారు. మొదటి సమయాలు 18-12లో చూస్తే సౌలు మరి అవిధేయత చూపించి దేవుని యొక్క బంధం కంటే ఆయన చుట్టూన్న వారి బంధాన్ని ఎక్కువ కోరేవాడు. ప్రజల్ని సంతోషపెట్టడానికి ఇష్టపడేవాడు. అది ఆయనకు ఉరిగా వెళ్ళిందని వాక్యం సెలవిస్తుంది. అయితే దావీదు మనం చూస్తే మొదటి సమయాలు 18-12లో మనం చూస్తే దేవుడు సౌలుని విడిచిపెట్టి దావీదుకు తోడై ఉండుట మనం చూస్తున్నాం. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారంటే ఈ లోక బంధాల కంటే, ఈ లోక ఆశీర్వాదాల కంటే, ఈ లోక డబ్బు కంటే, ఈ లోక బంగారం కంటే, ఈ లోక ఉద్యోగాల కంటే, ఈ లోక పిల్లలు, భార్యలు, భర్తలు, వీరందరికంటే కూడా ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క స్నేహం ఎక్కువగా కోరుతారో, ఎవరైతే దేవుని సహవాసం కొరకు ఇతరుల సహవాసాన్ని కోల్పోతారో, మనుషుల సహవాసాన్ని కోల్పోతారో, అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా తోడు ఉండడం మాత్రమే కాదు, వారిని ఫలిస్తాడు, వారిని వర్ధిల్లింపచేస్తాడు. నిశ్చయంగా వారు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు ఏమి విడిచిపెట్టలేకపోతున్నావు, ఎవరిని విడిచిపెట్టలేకపోతున్నావు? దేవుని బంధం నీకు ముఖ్యమా, లేక మనుషుల బంధం ముఖ్యమా? మనుషులు మారిపోతూ ఉంటారు. మనుషులు సమయానికి మనం చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వీరు నాకు తోడ్పడతారని వారితో మనం సంబంధం కలిగి ఉంటాం కదా, వారితో మనం సహవాసం చేస్తాం కదా. మీరు గమనిస్తారో లేదో, మన క్లిష్టమైన కష్టమైన సమయాల్లో నిజమైన వ్యక్తులు, నిజమైన వ్యక్తులు తీసేయండి, మనం ఎవరినైతే ఎక్కువగా వీరు ఉంటారు నాకు అనుకుంటామో వారే మనకి దూరంగా ఉంటారు. అందుకే మనం ఈ లోకానికి వచ్చినప్పుడు, ఒంటరిగా వచ్చినప్పుడు ఓకే అందరితో సంబంధం కలిపి అంత బాగానే ఉంటుంది. సంబంధాలు కలిగిన తర్వాత మనం చనిపోయేటప్పుడు ఉంటుంది చూడండి, సమాధి మనది ఒకరిదే ఉంటుంది. సమాధిలో మనతో పాటు ఎవరు రాలేరు. కానీ దేవుడు ఒక్కడే. మనం పుట్టినది మొదలుకొని, అందుకే 22వ కీర్తనలో మనం చూస్తున్నాం, గర్భవాసి అయినది మొదలుకొని, నా తల్లి వద్ద స్తన్యపానం చేస్తున్న మొదలుకొని, నీవే నా ప్రాపకుడు, నీవే నన్ను చూసేవాడు. అంతేకాదు ముదిమి వచ్చు వరకు మనము మన జీవితంలో మనకి ఏకైక సంబంధం, ఏకైక బంధం ప్రతి సీజన్లో, ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో, చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి మనం చనిపోయే వరకు కూడా ఆయన మనకి తోడుగా ఉంటాడండి.
మన దేవుడు ఎంత మంచివాడంటే మోషే అలాంటి సన్నిధి కోరుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయినాక దేవుడే ఆయనకి సమాధి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడే మనం చూసిన బైబిల్లో ఎంతో క్లియర్గా ఉంది. అంతగా దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉంటున్నాడు, అంతగా మన పట్ల మన సంబంధాన్ని కోరుకుంటున్నాడు, అంతగా మన యొక్క బంధాన్ని కోరుకుంటున్నాడు, అంతగా మన యొక్క టైంని మన రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇస్తున్నాడు, అంత విలువనిస్తున్నాడు. అయితే మనము మాత్రము ఆయనని కోల్పోయి ప్రతి ఒక్కదాన్ని హత్తుకుంటున్నాం కాబట్టి ఆ ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం, ఆ వర్ధిల్లుట మనం చూడలేకపోతున్నాం. అన్ని విషయాల్లో మనము తలదించుకోవాల్సిన పరిస్థితికి వస్తూ ఉంటుంది. కొంతమంది జీవితాలు మనం చూసినట్లయితే తెలిసిపోతుంది, దేవుడు లేడని తెలిసిపోతుంది. ఇక్కడ పోతిఫర్ ఇంట్లో పోతిఫర్కి అర్థమైందంట యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని అర్థమైందంట. ఎందుకంటే ఆయన చేయనదంతయు, ఆయన చేతిలో చేసిన ప్రతి పని ఫలిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ సహవాసం కోరుకుంటున్నావా? దేవుని సహవాసం కొరకు నువ్వు దేనైనా దూరం చేయవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు దేవుని దూరం చేసినట్లయితే నువ్వు జీవితాన్ని కోల్పోతూ ఉంటావు. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క జీవాన్ని నువ్వు కోల్పోతావు, నీ యొక్క కెరియర్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. నీ యొక్క మంచి కార్యాలను చేయడానికి దేవుడు నీకు మంచి కార్యాలు, మంచి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు నువ్వు కోల్పోతూ ఉంటావు. అందుకే శ్రేష్టమైనది ఒకటే, మరియా అది ఎన్నుకుందని దేవుడు చెప్తున్నాడు. అది ఉత్తమమైనది అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆమె ఏం కోరుకుందంటే మార్తా వల్లే విస్తారమైన పనులు, విస్తారమైన వంట పనులు కాదు, యేసయ్య పాదాల చెంత కూర్చొని నేర్చుకోవడానికి కోరుకుంది. అబ్రహాం కూడా అంతే, మోషే కూడా అంతే, దావీదు కూడా అంతే, యోసేపు కూడా అంతే. మనుషుల కంటే, మనుషుల మెప్పు కంటే కూడా దేవుని యొక్క మెప్పు పొందడానికి ఇష్టపడతా ఉంటారు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ వ్యక్తికి 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఆ ప్రాణ స్నేహితులతో సహవాసం చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆయన ఫంక్షన్ చేయాలని అనుకుంటాడు. అయితే ఆ ప్రాణ స్నేహితులు ఆయన ఫంక్షన్ చేయాలనుకుంటే ఆ మంచి ఫుడ్ కొరకు వాళ్ళ ఆశపడి మొత్తం తినేయాలని చూస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఆయన ఊరికి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి ఒక మేకను కొనుక్కొని భుజాల మీద వేసుకొని వస్తూ ఉంటాడు. మొదటి స్నేహితుడు ఆయనను చూసి ఆయన అంటున్నాడు, పిచ్చోడువా నువ్వు, ఎందుకు నువ్వు గాడిదని తీసుకెళ్తున్నావు, అంత బరువైన గాడిదని ఎందుకు మోసుకుంటున్నావు అని అంటే ఆయనకు అర్థం కాలేదు. వెంటనే దించేసి ఆయన అనుకున్నాడు, ఏంటి ఆయన గాడిద అంటున్నాడు, ఇది మేకే కదా అని అనుకుంటున్నాడు. ఇంకా ముందు అలాగే తీసుకెళ్తూ ఉంటుండగా రెండో స్నేహితుడు ఆయనను చూసి, ఏంటి పిచ్చోడువా నువ్వు, ఎందుకు ఆ చిన్న దూడను తీసుకెళ్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం చేసుకుంటావు, దూడను వండుకొని తింటావా అని అంటున్నారంట. ఇంకా ఆయనకు అర్థం కాలేదు. మొదట ఆయన గాడిద అంటాడు, ఈయన ఏమో దూడ అంటాడు, ఇదేంట్రా బాబు అనుకొని ముందుకు వెళ్తూ ఉంటుండగా మూడో స్నేహితుడు ఆయనను చూసి, నీకు పిచ్చి పట్టిందా, నువ్వు ఏనుగుని ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆ ఏనుగుతో నువ్వు ఏం చేస్తావు, ఆ ఏనుగు అంత బరువైనది ఎలాగో నువ్వు తీసుకెళ్తున్నావు, దాన్ని మేపగలుగుతావా అని అంటున్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడంటే, ఏంటి ఒక ఆయన గాడిద అంటాడు, ఒక ఆయన ఏమో దూడ అంటాడు, ఒక ఆయన ఏనుగు అంటాడేంటి, అసలు ఇది నాకు కనబడుతున్న ఈ మేక అసలు మేకనేనా కాదు అని చెప్పేసి, ఇదేదో దెయ్యంలాగుంది, ఇది మేక కాదు, ఏది కాదు, నేను దెయ్యాన్ని తీసుకెళ్తున్నానని చెప్పి ఆ మేకను అక్కడ వదిలిపెట్టి పారిపోతాడు. ఆ 3 వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా, ఆ మేకను తీసుకొని చక్కగా వండుకొని వెళ్తూ ఉంటారు. ఈ 3 కూడా వారి యొక్క స్వార్థం కొలది ఆయనను మబ్బు పుట్టిస్తూ ఉంటారు. మనుషుల స్వభావం అలాగ ఉంటుంది. నీవు ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నిన్ను నష్టపరిచేవారు నీ చుట్టూ ఉన్నారా? ఒకవేళ వారు ఉన్నట్లయితే దేవుడే పిలిచి అంటాడు, నీవు అటువంటి సాంగత్యం కోరుకోకు, ఎందుకంటే వెలుగుకి చీకటికి ఎటువంటి పొత్తు లేదు. అలాగే మనుషులు మనకు ఉరిగా మారుతారంట. మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తామో వారు మనకి కొన్నిసార్లు ఉరిగా మారుతూ ఉంటారు. కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడే మనకి మంచి స్నేహితులను ఇస్తాడు, మంచి సహవాసాలను ఇస్తాడు. మనం వర్ధిల్లే మార్గంలో దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం వర్ధిల్లడానికి మనుషులకు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. సహకారులను, ఉపకారులను దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని సహవాసం కోల్పోకు. దేవుని సన్నిధిలో ప్రభా ఎల్లవేళలో ప్రార్థన చేసే అనుభవం నాకు దయచే. ఈ పాప లోకంలో, ఈ పాపిష్టి మనుషుల మధ్యలో నేను ఉంటున్నాను ప్రభా, నన్ను పరిశుద్ధపరచని, నీ కొరకు నన్ను వాడుకోండి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు అబ్రహాంని చూపించావు, యోసేపుని చూపించావు, దావీదుని చూపించావు నాయన. నీ తోడు ఎవరికి ఉంటుందో వారు నిన్ను ఎక్కువగా విలువ చేసి నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క పర్పస్, నీ చెప్పిన మాటకు లోబడి ఎవరైతే ఉంటారో వారు ఎక్కడున్నా వర్ధిల్తారని చెప్పావు నాయన ప్రభా. బానిస గృహమే కావచ్చు, చెరసాల గృహమే కావచ్చు, అయ్యా తండ్రిల్లే కావచ్చు, మెట్టినిల్లే కావచ్చు, ఎక్కడున్నా కూడా ప్రభా తండ్రి యేసయ్య నీ బిడ్డల్ని వర్ధిలింప చేస్తావని నమ్ముచున్నాను. నిశ్చయంగా నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావని చెప్పావు నాయన. ఒక్క మాట చాలు నాయన అబ్రహాంకి, ఆయన విని లోబడ్డానికి. దావీదుకి ఒక్క మాట చాలు నాయన,
యోసేపుకి ఒక మాట చాలు నాయన, నీకు భయపడి నీ బంధాన్ని ఎక్కువగా, నీ సహవాసాన్ని ఎక్కువగా కోరుకొని దుర్మార్గతను దూరం పెట్టారు. అలాంటి వారిని నువ్వు ఎంతగానో దీవిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రోజు కూడా ప్రభ, నీ సహవాసం కోరుకున్న బిడ్డలు బహుగా వర్ధిల్తారని మాకు బయలుపరిచావు నాయన. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువ మేము నీతో సహవాసం చేసేవారుగా చేయండి. అప్పుడు మా సహకారులు, మా ఉపకారులు మా యొద్దకు వస్తారని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఏదైతే నిన్ను వారిని దూరం చేస్తుందో ఆ అడ్డుగోడను తొలగించడానికి ఈ వాక్యం ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఏ వ్యక్తి కూడా నిన్ను వారిని దూరం చేయకూడదు, ఏ వస్తువు కూడా దూరం చేయకూడదు నాయన. ఏ బంగారం, ఏ ఆశీర్వాదం కూడా అయ్యా నీ బిడ్డల్ని నీకు దూరం చేయకూడదు. నీవే సహవాసమును కోరుకునే దేవుడు. అలాంటి సహవాసం మేము కూడా కోరుకొని నీతో గడుపుటకు సహాయం చేయమని అడుగుచు. ప్రతి దినము ప్రతి గడియ నీతో గడిపే వారుగా చేయమని అడుగుచు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి ఈ మెసేజ్. దేవుని సహవాసం కోరుకోండి. యూ కెన్ డూ దట్ త్రూ ప్రేయర్ అండ్ రీడింగ్ యువర్ బైబుల్. ప్రతి దినం కూడా దేవుని యొక్క సహవాసం కోరుకోండి. మరి అబ్రహాం అలాగా మరి మనుషుల వైపు చూడలే, రాజుల వైపు చూడలే. రాజులు వచ్చి అంటున్నారు, ఐ వాంట్ టు బ్లెస్ యూ, నేను ఇస్తాను, నువ్వు అన్నీ తీసుకో అంటే, వద్దు, నాకు నీ యొక్క దారం కూడా వద్దు అంటున్నాడు. అంతే, మెల్కీసెదెకు రాజు ఆయనను వచ్చి దీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుల వైపు నువ్వు చూడక దేవుని సహవాసం కోరుకుంటే ఎలాంటి వారు రావాలి, ఎలాంటి రాజులు రావాలి, ఎలాంటి వారు నీకు వచ్చి నిన్ను దీవించాలో కూడా ఆయనే ప్రేరేపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. టేక్ టైమ్ ఫర్ గాడ్ అండ్ యూ విల్ సీ దట్ యూ విల్ బీ బ్లెస్డ్. ఆమెన్. సో ఈ యొక్క మాటలను మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే కింద ఆమెన్ అని పెట్టండి, అనేకులకు షేర్ చేయండి. ఒకవేళ మీ యొక్క ఆఫరింగ్స్ పంపించాలంటే మా వివరాలు కింద స్క్రోల్లో మేము పెడుతున్నామండి, జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా వచ్చే గురువారం ఒక మంచి మెసేజ్తో మళ్ళీ ఒకసారి కలుద్దాము. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్.